గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనకి ఆంధ్రాలో ఒక కత్తి బాగా ఫేమస్ అయింది. కోడి కత్తి. రెండు వేల అవును. పంతొమ్మిదిలో కోడి కత్తి అనేది ఎంత ఫేమస్ అయిందో మనం వేరే చెప్పక్కర్లా. అలాగే ఆ! ఇంకోటి కూడా ఫేమస్ అయింది మనకి 2018లో. బ్లేడ్. మన బ్లేడ్. బండ్ల హ్మ్. గణేష్ గారి బ్లేడ్ ఒకటి ఫేమస్ అయింది. లేదు. ఆ, అది తెలంగాణ. తెలంగాణలో. మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చేసరికి 2024లో కొబ్బరి బొండాల కత్తి ఒకటి ఫేమస్ చేశారు. పోతిన మహేష్ గారు, నేను గనక పార్టీ మారితే ఈ చెయ్యి ఇంకో జెండా పట్టుకుంటే కొబ్బరి బొండాలు కత్తి తీసుకొచ్చి నా చెయ్యి నరికేయండి అని చెప్పి చాలా బాహాటంగా అందరి ముందు చెప్పారు. సరే, ప్రతి రాజకీయ నాయకుడు చెప్పేది అనుకోండి ఇవన్నీ కూడా. నేను చచ్చేదాకా వీళ్ళతోనే ఉంటాను, ఇదే ఉంటాను అని మర్నాడే పార్టీలు మారుతారు, మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఇంట్రెస్టింగ్ ఏంటంటే సార్, రెండు కత్తులు. జనాలు అందరూ అనేది ఏంటంటే కొబ్బరి బొండాల కత్తి మీట్స్ కోడి కత్తి అంటున్నారు అనమాట. ఈ కత్తి రాజకీయాలు ఎలా ఉన్నాయి సార్? పరమ సుత్తిగా ఉన్నాయి. మామూలు సుత్తి కాదు ఇది. ఉమ్, లేకపోతే పోతిన మహేష్ ఏమో అత్యద్భుతమైన గొప్ప రాజకీయ నాయకుడు ఏం కాదు. అత్యంత ప్రభావం చూపించగలిగిన వాడు ఏం కాదు. ఉమ్, ఏదో ఆ విజయవాడ వెస్ట్ లో ఒక ఆ, గత ఎన్నికల్లో 25,000 ఓట్లు సంపాదించి తన డిపాజిట్ తను తిరిగి సాధించగలిగాడు. కాకపోతే అన్ని ఓట్లు సాధించడం కూడా గొప్ప విషయమే. ఉమ్, రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్కి వచ్చింది కూడా దరిదాపుగా అంతే. భీమవరంలో 39,000 ఏమనుకుంటా ఉమ్, ఆయనకు పడిన ఓట్లు. ఇప్పుడు అందులో సెకండ్ గ్రేడ్ లీడర్ నాదెళ్ల మనోహర్. తెనాలిలో వచ్చింది 22,000. నాదెళ్ల మనోహర్ కంటే పోతుల మహేష్ కి ఎక్కువ వచ్చింది ఓట్లు. అట్లాంటి వాళ్ళందరికీ సీటు రంగాలేంది, మనకెందుకు సీటు రాదులే అని అనుకుని ఉంటాడు. కాకపోతే ఈ పొత్తు సమీకరణాలతోటి వీళ్ళ మధ్య బాగా దెబ్బ కొట్టేసింది. అందుకని అతనికి సీట్ లేదు. సీట్ లేకపోయినప్పుడు మరి పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడటమో లేకపోతే ఆ, అక్కడ సీట్ వచ్చిన బీజేపీ నాయకుడితోటి వీళ్ళకి ఏమైనా మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళతో అలైడ్ చేయటమో. ఈ 4.5 సంవత్సరాలు వాళ్ళు టైంని ఇన్వెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడో రాలేదో తెలియదు కానీ పోతిన మహేష్ మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో తిరిగాడు. 4.5 సంవత్సరాలు తిరిగాడు. యాక్చువల్ 4.5 సంవత్సరాలు అనకూడదు, 5 సంవత్సరాలు. ఇప్పుడు ఇంకెంత గట్టిగా ఒక నెలలోనే కాదు అంతే. అవును. ఆ, ఈ 5 సంవత్సరాలు తిరిగినట్టే లెక్క. మరి ఎంత టైం ఇన్వెస్ట్ చేశాడు. మరి వేరే కార్యక్రమం ఏమి చూసుకోకుండా ఇదే చేశాడు. దీన్ని వేరే దాని మీద పెడితే ఒక మంచి బిజినెస్ డెవలప్ అయింది. కాదు, పాలిటిక్స్ అని వచ్చాడు కాబట్టి బిజినెస్ సైడ్ కి వెళ్ళలేదు కాబట్టి ఉంటది. కొన్ని వాళ్ళు తిరగటానికి ఖర్చులు ఏమి అవ్వవా? వాళ్ళు కూడా ఒక క్యాన్వాయ్ మెయింటైన్ చేయాలా. ఏదో ఒకటి ఉంటది కదా. అలాంటిది ఏదో ఇదిగో ఆ, వెనకటికి చెబుతారు చూడండి సామెత. గురువుకి ఇచ్చిన శిక్షణకి మేము తగిన ఫలితం ఇదిగో ఇంత సరిపోని ఇవ్వలేము కానీ గురుదక్షిణ కింద ఏదో ఒకటి ఇచ్చుకోగలుగుతాం అన్నట్టుగా రుణమో పణమో ఏదో ఒకటి ఇచ్చి ఉండాల్సింది మరి పోతిన మహేష్కి. యా. ఇది మాత్రం పోతిన కొంచెం మహేష్ని హ్యాండిల్ దేవుడితో చేయటంలో. సలాం పక్కన తోయం అంటారు చూడండి. ఉమ్, అట్లాగనే మాలు ఇతనికి ఏదో ఆ, ఒక విఐపి బ్యాగ్ లేకపోతే చిన్న సూట్ కేసు లేకపోతే ఒక ట్రంక్ బాక్స్ ఏదో ఒకటి ఇచ్చి ఉండాల్సింది. ఉమ్, ఇస్తే ఇప్పుడు ఈ గొడవలు ఎందుకు వచ్చాయి? అదే. అతను కూడా సరేలే మనకి మంచి ఇది అన్న వచ్చింది అని అనుకొని మరి సుజనా చౌదరితో కలిసి చేసేవాడేమో. ఉమ్, కాకపోతే ఉమ్, ఆయన చేసిన వ్యాఖ్యలు కొంచెం దారుణంగా ఉంది. ఉమ్, అటు చేసి ఇటు చేసి మళ్ళీ తీసుకొచ్చి కులాలు తీసుకొస్తాయి. కులాలు తీసుకొచ్చి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలంటే అలాంటి పేరు పెట్టుకొని వెళ్తే బాగుంటది అని ఉన్నాయంటే కండ వేసుకోవటానికి వెళ్తున్నాడు కదా. ఉమ్, అందుకోసం అలాంటి వ్యాఖ్యలు ఏమైనా చేశాడేమో కానీ యాక్చువల్గా పోతున్న మహేష్ తోటి మనకు కొంచెం పర్సనల్ గా అనుబంధం ఉంది. ఓకే. అతను అంత తొందరపడి మాట్లాడేవాడు కాదు. కానీ మాట తూలిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవాలి కాదుగా మాట్లాడేశాడు. ఉమ్, ఆడ కమ్మ కులం తీసుకొచ్చాడు. మరి పవన్ కళ్యాణ్ కాపు కులం తీసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు తీసుకొచ్చాడు. ఉమ్, ఇప్పుడు మరి 40 సంవత్సరాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీని అవమానకరంగా మాట్లాడాడు. మీరు ఎలా తెచ్చుకుంటే వెళ్ళిపోవటమే. ఎవరు వద్దన్నారు? వీళ్ళందరినీ తిట్టే పోవాలని ఏముంది. రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో నుంచి బయటకు వెళ్ళింది. ఇలాగనే పోయాడా? ఇలానే అనిపోయాడా?
కానీ ఉమ్, దానివల్ల అతనికి ఎంత ఉపయోగం వచ్చింది చూడండి. మొన్న చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా ఉంటే వాళ్ళ కేడర్ మొత్తం రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయలేదు. ఎందుకు? అవును. వాళ్ళు ఓన్ చేసుకున్నారు. రేవంత్ రెడ్డి మా నాయకుడు, అందులో ఆ పార్టీలో ఉన్నా కూడా మా నాయకుడు, మా దగ్గర నుంచి వెళ్ళిన ఒక నాయకుడు సీఎం అవుతాడంటే మాకు దాకా ఎవరికి ప్రౌడ్ అని అనుకుంటారా లేదా? అలాగనే మీరు కూడా వీళ్ళందరినీ అత్యంత గౌరవించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారనుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేశారు. సరే, అనౌన్స్ చేసింది కాదు, అబ్బాయి ఇంత ఎత్తునున్నాడు పోతిన మహేష్, ఇతనికి ఇద్దాం అని చెప్పి ఇతనికి ఇచ్చారనుకోండి. అప్పటికి పవన్ కళ్యాణ్ ని గౌరవించి బయటకు వెళ్ళినందుకు, పొత్తులు అతనికి సీటు రాకపోయినందుకు హర్ట్ అయి వెళ్ళినందుకు ఎంతో కొంత ఇంకా సైనికుల్లోనూ ఎక్కడో ఒక చోట వాళ్ళకి ఒక సుహృద్భావం ఉండేదిగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఈ ఆ సాంప్రదాయ ఓట్లతోటి ఇది కూడా యాడ్ అయ్యింది. ఎందుకంటే అరే బాబు, నేను మీ అందరితోటి తిరిగినోడినే కదా, ఇప్పుడు మన పార్టీకి ఎటు టికెట్ రాలేదు, ఎవరో బీజేపీకి కదా వచ్చింది, మీరందరూ నాకు చేయండి అంటే వాళ్ళు చేయకుండా ఉంటారా? ఆలోచించుకోవాలి. అలాంటి ఆలోచన ఉన్నవాడే గొప్ప నాయకుడు కాగలుగుతారు. ఇప్పుడు ఇద్దరు రెండు పార్టీల్లో ఉంటారండి. ఇద్దరు ఆ పార్టీ సిద్ధాంత పరంగా విమర్శించుకుంటారు. అదే వాళ్ళిద్దరు ఎక్కడన్నా బయట కలిశారనుకోండి, ఒకళ్ళంటే ఒకళ్ళు గుర్రుగా చూసుకుని పళ్ళు పటపటా కొరుక్కుంటారా? ఇద్దరు దగ్గరే కూర్చుంటారు, పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటారు, కలిసి భోజనం చేస్తారు. ఏదైనా పెళ్లికి వెళ్తేను లేదు, ఒక ఇద్దరికి ఏదన్నా ఒక ఆ, ఏదన్నా అండర్స్టాండింగ్ ఉంటే కనుక ఇద్దరు ఒకే కారులో కూడా వెళ్తారు. కానీ మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు విధానపరంగా విమర్శించుకోవాల్సి వచ్చినప్పుడు విమర్శించుకుంటారు. మీ పార్టీ ఎట్ట చేసిందంటే మీ పార్టీ ఎట్ట చేసిందని. అలాంటి వాతావరణం ఉండాలి కానీ తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ వాతావరణం చెడిపోయింది అనుకోండి. అంతే కదా. ఆ పార్టీ చంద్రబాబుని తిట్టు, ఆ టికెట్ పార్టీ పట్టు, ఆ పార్టీలోకి వెళ్తే నారా లోకేష్ తిట్టు, టికెట్ పట్టు అనే స్కీములు పెట్టారు కదా. అపోజిషన్ బట్టని తిట్టాలి, కులాలను ఆ, తిట్టాలి, ప్రాంతాలను తిట్టాలి. పవన్ కళ్యాణ్ ఎవరు తిడతారు? ఉమ్, ఆహా, పవన్ కళ్యాణ్ ఏ నాయుడు తిడతాడు? ఉమ్, చంద్రబాబుని ఏ కమ్మోడు తిడతాడు? ఉమ్. వాళ్ళందరినీ మనం ఎలాగా పోగేసుకొస్తాం. దాన్ని ఆసరాగా తీసుకునేగా అవును. చీరాల కర్ణం బలరాం కూడా ఉమ్, ఎక్కడో ఒక చిన్న సందు దొరకగానే చంద్రబాబు నాయుడు మీద ఎంత ఎత్తున లెగిసేసి నీకంటే దుర్మార్గుడు లేడని మాట్లాడేసాడు. వాళ్ళ అబ్బాయి వెంటనే సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఉమ్, అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఆడికి పోయేటప్పుడు ఇదంటే అదే చదువుతారు చూడండి, ఉమ్. ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలని. అదే కరణం బలరాం లాంటి కూడా అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు తలొగ్గిపోయాడంటే అసలు ఏం చెప్తాం అంతే. అంతే మరి. ఏదో ఒకప్పుడు అసలు కర్ణం బలరాం అంటే కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ అని కం- కంచుకోట లాంటి దీన్ని అన్ని చెప్పుకొని గుండెలు దించుకునేవాళ్ళు. అవును. ఆ అంటే తర్వాత కరుడుగట్టిన రాజశేఖర రెడ్డి. తెలుగుదేశం ఒకటి, ఇంకోటి ఏంటంటే ఎవరికైనా సరే అండగా కావాలంటే నిలబడతాడు, మంచి ధైర్యం ఉన్న మనిషి, మంచి మగాడు అనుకునేవాళ్ళు. అలాంటి వాడు కూడా అవును. జగన్మోహన్ రెడ్డి కోసం కొడుకు సీట్ కోసం ఆ ఎంతగానో అంతకుముందు దిగజారిపోయాడు. వీళ్ళు మార్టూరు నియోజకవర్గం అనుకుంటా, ఈ గొట్టిపాటి ఫ్యామిలీ అని కర్ణం ఫ్యామిలీ అవును. ఉండేది. ఉమ్, రాజశేఖర రెడ్డి గెలిచిన తర్వాత డీలిమిటేషన్ లో లేపేశాడు. మార్టూరు నియోజకవర్గాన్ని డీలిమిటేషన్ లో లేపేసి ఉమ్, అప్పుడే మళ్ళీ కొంచెం ఆ కమ్మోళ్ల ప్రభావం ఉందనుకున్న దగ్గరనో, లేకపోతే వీళ్ళ అపోజిషన్ ప్రభావం ఎక్కువగా ఉందనుకున్న వాళ్ళ దగ్గర దాన్ని ఆ షఫ్లింగ్ లో ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలు చేసేయటం, ఇలాంటివన్నీ చేశాడు. అప్పుడు మార్టూరు నియోజకవర్గం లేచిపోతే ఈ గొట్టిపాటి ఫ్యామిలీ ఇటు చిన్నంగా అటు అద్దంకి వైపు ట్రావెల్ అయ్యారు. వాళ్ళతో పాటు ఈయన కూడా ట్రావెల్ అయ్యాడు. ఉమ్, కానీ ఆ అద్దంకి వెళ్ళేటప్పటికి కర్ణం బలరాంకి అంత ఇది లేకుండా పోయింది. గొట్టిపాటి రవికుమార్ ఇప్పుడు ఉమ్. గొట్టిపాటి బుజ్జి అని తెలుగుదేశంలోనే ఉన్నాడు. అవును. కాకపోతే ఆయన ఉమ్. అంతకు ముందు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్, ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో నుంచి 2014 ఎన్నికల తర్వాత లాగిన వాళ్ళల్లో ఉమ్, గొట్టిపాటి రవికుమార్ ఉన్నాడు. 2019లో గెలిచాడు. ఉమ్. దాని పర్యవసానాలు కూడా అనుభవించాడు. అవును. అప్పుడు ఉమ్, కర్ణం బలరాం అక్కడ గొట్టిపాటి రవికుమార్ ఖచ్చితంగా గెలుస్తాడు, ఉమ్. ఇతనికి కూడా కాంపెన్సేట్ చేయాలనే కదా చీరాలు ఇచ్చింది అవును. కర్ణం ఉమ్, బలరాం. లేకపోతే ఉమ్, చీరాలు ఎందుకు ఏం అతనికి పెద్ద ప్రభావం ఉన్నది ఏం కాదు. ఇస్తే పర్చూరు ఇవ్వాలి. పర్చూరులో ఆల్రెడీ ఏలూరు సాంబశివరావు ఉన్నాడు. ఉమ్.
అక్కడ అతను గెట్ నాయకుడే. మార్టూరు నియోజకవర్గంలో నుంచి విడిపోయినాయి మొత్తం. అటు అద్దంకి నియోజకవర్గంలో కొంత, ఇటు చిలకలూరుపేట నియోజకవర్గంలో కొంత, ఇటు పర్చూరు నియోజకవర్గంలో కొంత ఉంది. మరి ఇతన్ని చీరాల ఎందుకు పంపించారనంటే, చీరాల కాన్స్టిట్యున్సీలో కొన్ని పాలేలను, ఉమ్, ఆ పాలాల్లో ఈ ఈ కమ్మ సామాజిక వర్గం ప్రభావం కొంత ఉంటది. ఓకే. ఉమ్, అందుకని ఉంటారు. కాకపోతే ఎక్కువ మీకు ఆ చీరాల పోతే అది వేరే. ఓకే. ఉమ్, అందుకని ఆమంచి కృష్ణమోహన్ ఇట్లాంటి వాళ్ళు కొంచెం ప్రభావం చూపిస్తారు అప్పట్లో. ముందు ఆ ఆ ఆమంచి కృష్ణమోహన్ వీళ్ళందరూ అక్కడ బాగా పాతుకుపోయిన వాళ్ళే. అవును. ఉమ్, యా, అలా ప్రభావం తగ్గిపోయి ఇతనికి రావటం జరిగింది. ఇతను కూడా అటు పోయాడు. తర్వాత వీళ్ళ అబ్బాయి సీటు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ గందరగోళం మొత్తం పడాల్సి వచ్చింది. అదే, యా, అంతే కదా, సన్ స్ట్రోక్. సో ఆ, ఇవన్నీ ఏమో ఇప్పుడున్న వాళ్ళకి ఏం తెలియదు. అవును. ఉమ్, అసలు యా. మార్టూరు నియోజకవర్గం అసలు ఎవరికన్నా తెలిసి అడగండి ఎవరికన్నా. ఇప్పుడు నాటికి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మీసాలు మెలేసి తొడలు కొట్టి, ఏ ఎవరిలో నువ్వు ఆ మాట అంటే ఎట్ట మాట్లాడతావు, జగన్ అంటే అది, జగన్ అంటే ఇది అనేవాడికి ఉమ్, అప్పట్లో డీలిమిటేషన్ లో పోయింది అన్న మార్టూరు నియోజకవర్గం అన్నా తెలుసా? ఉమ్, తెలియదు, చరిత్ర తెలియదు. ఎందుకంటే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినాటికి ఆ మార్టూరు నియోజకవర్గం లేదు. అవును. ఉమ్, 2009కి ముందే పోయింది అది. ఉమ్, చరిత్ర తెలుసుకుంటే తెలుస్తుంది. యా, అవన్నీ కూడా తెలియకుండా ఇప్పుడు వచ్చేసి మాలు అక్కడ అది చేసేస్తారు, ఇక్కడ ఇది చేసేస్తారు, జగన్ అంటే మామూలు కాదు అని చెప్తారు. ఉమ్, యా. ఇలాంటివి తెలుసుకుంటే రాజకీయం అర్థం అవుతుంది. జగన్ జగన్ గెలుపోవటంలో ఖచ్చితంగా దైవాధీనం. ఆ దేవుళ్ళు ప్రజలు అదే. వాళ్ళని ప్రసన్నం చేసుకుంటాం తప్ప వేరే మార్గం లేదు. సోషల్ ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఎలక్షన్ ఇంజనీరింగ్ కానీ ఇవన్నీ ఎందుకు పనికిరావు. యా, ప్రజలు ఏం తలుచుకుంటే వేసేస్తారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు అంత గొప్ప ఎలక్టోరల్ ఇంజనీరింగ్ చేశాడా? ఉమ్, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచిన నాటికి కాంగ్రెస్ పార్టీ అంత ప్రభావవంతంగా సోషల్ ఇంజనీరింగ్ చేయగలుగుతుందా? ఉమ్. యా, ఆ ఎప్పుడైనా సరే నాయకుడి ట్రెండ్ ఆత్మ. ట్రెండ్ ట్రెండ్ ఎటు ఉంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. ఈ ఎలక్షనీరింగ్ ఏంటంటే ఒక 2-3% ఫ్లక్చువేషన్ అప్పుడు ఏమన్నా కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటారేమో కానీ, బట్ అంతకన్నా పెద్ద ప్రభావం ఏమి ఉండదు. సో ఈ ఈ ఎలక్షనీరింగ్ మొత్తం ఎక్కడంటే టైం టఫ్ రైట్. ఫైట్ జరుగుతుంది చూడండి. అవును. ఉమ్, డ్యూఆర్ డై సిచ్యువేషన్ లో ప్రతి ఓటు కీలకమైన చోట, అదే. అలాంటి చోట పనికొస్తుంది తప్ప ఉమ్, ప్రజలు నిర్ణయం చేసుకుంటే వారు వన్ సైడ్. అదే. యా, చూద్దాం సార్. డెఫినెట్గా ఏంటంటే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన వాళ్ళ భాష అంతా మారిపోతూ ఉంటుంది కాబట్టి దానికి పోతిన మహేష్ కూడా అతీతుడేం కాదు. ఎందుకంటే కొడాల నానిలాగా ఇంకో పోతిన మహేష్ని తయారు చేస్తున్నారు. చంద్రబాబుని తిడటానికి వాళ్ళ దగ్గర కొంతమంది మనుషులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ తిడటానికి కూడా కొంతమంది మనుషులు కావాలి. ఇప్పుడు దాకా ఒక పేరుని నాని, గుడివాడ అమర్నాథ్ వీళ్ళే కనపడతా రిటైర్డ్ ఉన్నారు. అవుతున్నాడు కదా. ఆ, సో పేరు అందుకని నిన్న వాళ్ళ అబ్బాయికి సీట్ ఇచ్చి రిటైర్డ్ అవ్వబోతున్నాడు. రిటైర్డ్ అయిపోతున్నారు కదా, ఇంకో కొత్త క్యాండిడేట్లు రిక్రూట్ చేసుకుంటున్నారు. కొత్త రిక్రూట్మెంట్స్. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.